రాముడు ఇచ్చిన అనిర్వచనీయ సమాధానం, అహంకారానికి శిక్ష. రాముడు ఇచ్చిన ఓ మౌన సమాధానం. అయోధ్య 16 ఏళ్ల తరువాత తిరిగి ప్రవేశిస్తున్న పుట్టిన ఊరు. వనవాసాన్ని ముగించి విజయోత్సాహంతో తిరిగొచ్చిన రాముడు. స్వర్గాన్ని తలపించే స్నేహం, భక్తి, త్యాగం అన్నీ కలిపిన ఈ కథలో ఒక ప్రశ్న, ఒక సమాధానం, సనాతన ధర్మం ఏంటో చాటి చెప్పాయి. తల్లి కౌసల్య తన కుమారుడిని చూసి కన్నీళ్లతో అడిగింది, నువ్వు రావణుడిని చంపావా? ఆ ప్రశ్నకు రాముడు మాటలతో సమాధానం చెప్పలేదు. కేవలం మౌనంగా తల దించుకున్నాడు. ఆ మౌనం ఓ మహాతత్వాన్ని పలికింది. మహాజ్ఞాని, మహాబలశాలి, శివతాండవ స్తోత్రాన్ని సృష్టించిన మహాశక్తి రావణుడు. శివునికి అత్యంత ప్రియుడైన భక్తుడు. కాని అహంకారం అతన్ని అంధుని చేసేసింది. రాముడు యుద్ధం చేసి రావణుడిని చంపలేదు. ఆ అహంకారమే రావణుడి మరణానికి కారణమైంది. రాముడు చెప్పినట్టుగా కాదు, చెప్పని మౌనం ద్వారా చెప్పినట్టు. ఒక మహానుభావుడైనప్పటికీ అహంకారంతో ఉంటే అతడు తానే తనను నాశనం చేసుకుంటాడు. ఈ సమాధానం మాటల్లో కాదు, మనస్సులో కొలవాలి. ఒక మహాపురుషుడి మౌనం ఒక మహాసత్యాన్ని పుట్టించింది. ధర్మమే జయించింది అనే పదాలు స్క్రీన్పై వెలుగుతూ. రావణుడు చనిపోలేదు, అహంకారం చనిపోయింది. రాముడు గెలిచిపోలేదు, ధర్మం గెలిచింది. ఇలాంటి ఇంకా ఎంతో స్ఫూర్తిదాయకమైన ధార్మిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. జై శ్రీరామ్.